సార్ ఈ మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ లభిస్తుంది, ఇస్తాము అని చెప్పేసి ఈ రోజు మొత్తం కూడా అక్కడికి వెళ్ళడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ చేశారు. నిన్న ఖమ్మంలో చూసుకుంటే ఇష్యూ అన్నమాట. అంటే అనుకోకుండా 2-3 రోజుల్లో అక్కడికి ఎటువంటి సోషల్ మీడియాని అలో చేయడం కానీ చూస్తా ఉన్నాం. అట్లా అలో చేయకుండా లేదంటే పెద్ద ఎత్తున పోలీసుల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇళ్ళన్నీ కూడా కూలదోయించింది. దగ్గర దగ్గర 660 కుటుంబాలని నేలమట్టం చేయించింది. సో ఇలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం అనమాట. అట్లానే ఇక్కడ కూడా రేపో ఎల్లుండో చేయరని ఏంటి చేస్తే మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి? ఇన్ కేస్ ఇట్లాంటిది ఏదైనా స్టెప్ గవర్నమెంట్ తరఫు నుంచి కాంగ్రెస్ పాలన ఏదైతే ఉన్నదో వాళ్ళ తరఫు నుంచి మనం స్టెప్ తీసుకుంటే దానికి అగెనిస్ట్ గా నిరసన లాంటిది, నిరాహార దీక్ష లాంటిది మా రాష్ట్ర అధ్యక్షుడు దీనికోసం ఆల్రెడీ రెడీ ఉన్నాం. మేము ఆయన ఆదేశాల మేరకే మేము వెయిట్ చేస్తున్నాం. వన్స్ అతను ఈ రోజు అయితే విజిట్ చేసిండు, నెక్స్ట్ ఆయన ఏ స్టెప్ వేయబోతుండో అది మాకు ఇంటిమేషన్ వచ్చిందంటే మేము నిరాహార దీక్షకైనా రెడీ, ధర్నాలకైనా రెడీ. ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మేరు ఫోకస్ చేసేది ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ ప్రజలకి మేలు జరగాలి అని. అదే హైకమాండ్ లో మీ పార్టీ ఉంది కాబట్టి అంటే మీ వైపు నుంచి బలం ప్రజలకి చేకూరుతుందా? 100% మేడం. వీఆర్ ఆల్వేస్ సర్వింగ్. మేము సర్వ్ చేయడానికనే ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ప్రజలకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందంటే మొదటగా వచ్చేది భారతీయ జనతా పార్టీ.